మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తుంది. కుల సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్లో నియోజకవర్గ గౌడ సంఘం వారు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ రజితారెడ్డితో పాటు కలిసి పాల్గొన్నారు. మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. కార్యక్రమానికి అధ్యక్షుడు సోదరుడు జగన్నాథ్ గౌడ్ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరిమణి మన పార్లమెంటు అభ్యర్థిని సునీత మహేందర్ రెడ్డి గారు, కార్పొరేటర్ రజిత గారు, సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, అశోక్ గౌడ్ గారు, బద్రీ గౌడ్ గారు, అదేవిధంగా మన ప్రచారం కోసం అమెరికా నుంచి విచ్చేసినటువంటి సోదరిమణి జ్యోతి గారు, మరి ముంగడ వచ్చినటువంటి గౌడ్ సోదరులందరికీ, ముఖ్యంగా గౌడ్స్కి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా ఇష్టం చాలా. కాంగ్రెస్ పార్టీ అంటే గౌడ్స్కు కూడా ముందు నుంచి కూడా చాలా ఇష్టమైనటువంటి పార్టీ. ఒక్క నిమిషం మా సభ్యులేకండి, మరి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మన సోదరుడు బద్రి గారికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు కష్టాలు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. బద్రి గారికి తెలిసేది. మరి ఇప్పుడు ఇంతకుముందే ఒక సమస్యను అశోక్ గౌడ్ గారు చెప్పారు. గౌడ్స్కి ఒక 10 ఎకరాల భూమి కావాలని. తప్పకుండా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి ద్వారా మీకు ఆ పని జరిపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. మరి మీ సమస్య ఈ యొక్క ఇష్యూ ఏదో ఉంది అని చెప్పేసి ఇక్కడ కళ్ళుదుకడం కోసం తప్పకుండా ఇది ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ షాపు మరి తప్పకుండా పేద ప్రజలకు మరి అందుబాటులో ఉండాలి, పేద ప్రజలు కూడా బతకాలి. మరి తప్పకుండా దీన్ని సమస్య పరిష్కారం కోసం పరమేశ్వర్ రెడ్డి గారు మరి పెద్దలను కూడా కూర్చోబెట్టి మరి వాళ్ళ పరిధిలో అయితేటుంటే వాళ్ళ పరిధిలో కంప్లీట్ చేస్తారు. లేదనుకుంటే మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్లి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దగ్గర తీసుకెళ్లి మాట్లాడి సమస్యను మీరు పరిష్కరించే విధంగా తప్పకుండా దాన్ని ముందుంటాం. కానీ మీరందరూ కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. బీఆర్ఎస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, ఇక పార్టీ అనేది కనిపించదు కూడా. ఎందుకంటే కేసీఆర్ అప్పులపాలు చేసి ఆగం చేసినటువంటి తెలంగాణను మళ్ళీ మనం గాడిలో పెట్టుకుంటాం. ఏదో ఒక క్యాండిడేట్ పెట్టాలి తప్ప పెట్టింది, అంతేగాని బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ అని అనుకుంటున్నాం, కానీ బీజేపీ మన దగ్గర లేదు. రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సమస్యను 10 ఎకరాలు కేటాయించాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయించగలుగుతాడు. మనకి ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటివి చేయలేదు. వాళ్ళకి వచ్చేటువంటి ఏదైనా అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే బడ్జెట్ ఇస్తారో ఆ విధంగా బడ్జెట్ ఇవ్వగలుగుతారు తప్ప వాళ్ళు సమస్యను పరిష్కారం చేయలేరు. మరి ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి తప్పకుండా సునీతమ్మని గెలిపించాలంటే మీరందరూ కూడా అన్ని ఆడపిల్లలు అయితే ముఖ్యంగా మహిళా సోదరులకు చెప్తున్నా, మీ యొక్క కష్టాలు తెలిసేది ఒక ఆడ మనిషికే. ఆమె ఇప్పుడు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మన సునీతమ్మను ఆడబిడ్డను పంపించింది. మనం మన పిల్లల గురించి కానీ మన గురించి మనం కొట్లాడుతున్నాం. ఏమని? ఆడవాళ్లకు మనకు సమాన హక్కు కావాలని కొట్లాడుతున్నాం కదమ్మా. కొట్లాడుతున్నప్పుడు కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మరి మీ గురించి కొట్లాడాలంటే ఒక ఆడ మనిషిని మనం పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ ఒక ఆడ మనిషికి ఇచ్చింది. మరి ఖచ్చితంగా మనం ఆడవాళ్ళందరూ ఓట్లేయాలి కదా. ఈ మాట తీసుకెళ్ళాలి మీ అందరి దగ్గర. మనం మళ్ళీ ఓట్లు కూడా వచ్చే వరకల్లా మేము వేరేలోకి ఓట్లు వేస్తాము, ఆడవాళ్ళకు సమాన హక్కు కావాలంటాం. మరి మీ నుంచి కొట్లాడాలంటే మరి ఆడ మనిషి అక్కడ కేంద్రంలో ఉండాలి కదా. అందుకని మీరు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు చెప్పాలి, మనకు అవకాశం వచ్చింది. 50% ఆడవాళ్ళు ఉంటారు ఓటర్లలో. 50% ఓట్లేస్తే ఎందుకు గెలవదు? అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత,
అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.